తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులకి గుడ్ న్యూస్ ఏంటంటే తుంగభద్ర ప్రాజెక్టు కింద సహజంగా 2 పంటలకి ప్రతి సంవత్సరం నీరు వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం కరువు వచ్చినప్పుడు తప్ప. ఈ ఏడాది పుష్కలంగా నీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా కానీ ఒక్క పంటకు మాత్రమే నీరు ఇవ్వాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. దీనికి కారణం లేకపోలేదు. 32 గేట్లు తుప్పు పట్టిపోయాయి. పూర్తి స్థాయిలో 105 టీఎంసీలు కనుక నీటిని నిల్వ చేస్తే గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరించారు. దీంతో తుంగభద్రలో ఈ ఏడాది 80 టీఎంసీలు వరకే జలాలు నిల్వ చేసి ఆ గేట్ల మీద ప్రెజర్ పడకుండా 8 టీఎంసీలు దాటగానే ఆ గేట్ లెవెల్కి రాగానే కిందకి వదిలేయాలని నిర్ణయించారు. దీంతో ఒక పంటకు మాత్రమే సాగునీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. రెండో పంటకి సాగునీరు ఇచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే తుంగభద్ర గేట్లు మార్చడానికి ఒక కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీ ఆ తుంగభద్ర డ్యామ్ సమీపంలోనే గేట్లు తయారు చేస్తుంది. అయితే ఇక వర్షాకాలం సీజన్ వచ్చింది కాబట్టి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గేట్లు మార్చడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఒక పంటకు నీరు ఇచ్చి ఆ తర్వాత గేట్లన్నీ మార్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతమే తుంగభద్రలో 26 టీఎంసీల జలాలు ఉన్నాయి. మరో 60 టీఎంసీలు వాటర్ కనుక వస్తే 80 లెవెల్ దాటుతుంది కాబట్టి వెంటనే శ్రీశైలంకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 15 నాటికే తుంగభద్ర పూర్తిగా నిండే అవకాశం ఉంది. దీనివల్ల శ్రీశైలానికి ఈ ఏడాది ముందస్తుగా వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో సుంకేశం నుంచి శ్రీశైలానికి కూడా కొంత ఫ్లడ్ చేరుతూ ఉంది. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కనుక బాగా పడితే ఈ ఏడాది కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ జూలై చివరి నాటికి కొంత వరద చేరే అవకాశం ఉంది. ఆగస్టులో అయితే గేట్లు కూడా ఎత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో తుంగభద్ర డ్యామ్ గురించి ఆ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అనే విషయాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం.